నిన్న చంద్రబాబు నాయుడు గారు అకస్మాత్తుగా ఢిల్లీ వెళ్ళి కేంద్ర మంత్రులను కలవటం, ముఖ్యంగా అమిత్ షా గారితోటి దాదాపు గంట సేపు సమావేశం అవటం దేనికి సంకేతం అనుకోవాలంటారు? ఒకటండి, ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటే ఏంటంటే ఒక సింబల్ ఉంది. ఏంటంటే లా అండ్ ఆర్డర్ అనేది చాలా కరెక్ట్గా ఉంటుంది బాబు గారి దీంట్లో. అది మనం గమనిస్తూనే ఉన్నాము. ఇప్పటికీ సుమారు ఒక 1 సంవత్సరం అవుతుంది గవర్నమెంట్ ఫామ్ అయ్యి. అంతకుముందు ఆ యొక్క అంటే అందరూ ఎట్లా ఉండేవాళ్ళంటే ఆ శానిటైజర్లు తాగి ఆ బ్యాచ్ ఈ బ్యాచ్ ఆ బ్లేడ్ బ్యాచ్లని అయ్యని రకరకాలుగా తిరుగుతా ప్రజలను భయాందోళనని గురి చేసేవాళ్ళు. మీరు సరిగ్గా చూడండి, ఇప్పుడు 1 ఇయర్ లోపల మీకు ఎట్లా లా అండ్ ఆర్డర్ అనేది ఎలా వచ్చిందంటే ఇప్పుడు కరెక్ట్గా అంటే ఆ రకంగా దాడులు చేసేవాళ్ళు జనాల మీద. అలాంటిది అంతా లేకుండా ఇప్పుడు ప్రజలు సాధారణంగా ఒక రాత్రిపూట ఏదైనా పని నుండి బయటకు వెళ్ళి రాగలగటం కూడా ఈజీగా అయిపోయింది. ఇప్పుడు అంటే లా అండ్ ఆర్డర్ని అంత కంట్రోల్లో పెడతారు. అలానే బాబు గారు అమిత్ షా గారిని కలిశారు అనే మాటకు వచ్చేటప్పటికి వారు అంటే ఇక్కడ పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు చెప్పడం, అది తీసుకెళ్ళి కేంద్రానికి వివరించటం, ఒకవేళ కావాల్సిన ఇంకేమన్నా మంచి సలహాలు సూచనలు కానీ తీసుకొని ముందుకు తీసుకెళ్ళటం. ఏదంటే ఈ యొక్క రాష్ట్రంలో ఎలాంటి ఇబ్బందులు, ఎలాంటి గొడవలు చేసే బ్యాచ్లు కానీ, గొడవలు చేసే పార్టీలు కానీ అలాంటి వాళ్ళని కూడా వీరు ఏ విధంగా ముందుకు వాళ్ళనందని, ఎందుకంటే కొంతమంది కావాలని ఏదో ఒకటి క్రియేట్ చేసి ఏదో ఒకటి చేసి బ్యాడ్ చేయాలని, అంటే లా అండ్ ఆర్డర్ని సరిగా లేకుండా చేయాలని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళందరినీ కూడా ఒక దారిలో పెడతానికి, ఆ దారిలో పెట్టవలసి వస్తే పెడతానికి కూడా వారు ఏ విధమైన అబ్జెక్షన్స్ లేకుండా ముందే. అంటే ఇక్కడ ఏంటంటే ఒక పక్కన ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్ అనేది భారీ ఎత్తున జరిగింది అంటూ ఒకవైపున అరెస్టులు, కస్టడీ విచారణ ఒక పక్కన తీవ్రతరం అవుతున్న తరుణంలో చంద్రబాబు నాయుడు గారు హోంశాఖ అంటే కేంద్ర హోంశాఖ మంత్రిని కలవటం ఇక్కడ ప్రాధాన్యత సంతరించుకుంది. అసలు దాన్ని ఎలా చూడాలంటారు? ముందర అట్లా ఏం కాదండి, ఎందుకంటే అభివృద్ధి నిమిత్తమే కలవటం జరుగుతుంది. ఎప్పుడు కూడా బాబు గారు కేంద్ర మంత్రులను కానివ్వండి, ప్రధానమంత్రిని కానివ్వండి కలవటం అంటే ఏదో రాష్ట్ర అభివృద్ధి పర్పస్గానే కలుస్తారు. కానీ వీళ్ళు అనుకుంటున్నారు యాక్చువల్గా అయితే వారే ఏదో పైనుంచి అడిగి ఎలా అరెస్ట్ చేస్తున్నారని చెప్పి. అరెస్ట్ అనేది దానికి దీనికి లింక్ లేదు. మీ స్కామ్లు అవి కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రభుత్వం అనేది ఇప్పుడు ప్రతి దాంట్లో ఏలు పెడతానికి ఇదేం లేదు. చట్టం అనేది ఒకటి ఉంది. చట్టం అనేది తన పని ఆటోమేటిక్గా చేసుకుంటా వెళ్తుంది 1 by 1. అంతేగాని దానికి దీనికి సంబంధం అయితే లేదు. తప్పులు చేసి ఉంటే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు తప్పనిసరిగా శిక్షింపబడతారు. ఉదాహరణకి ఇప్పుడు జరుగుతున్న అరెస్టులు కూడా 1 by 1 జరుగుతున్నాయంటే అదంతే. మా దగ్గర రాలేదంటే మీరు తప్పు చేసి ఉంటే మీ దగ్గర వస్తుంది. మీరు వెయిట్ చేయడమే, లైన్గా వెయిట్ చేస్తూ ఉంటే తప్పులు చేసిన వాళ్ళందరూ కూడా దొరుకుతూ ఉంటారు. అంతేగాని బాబు గారు వెళ్ళి ప్రతిసారి అమిత్ షాకి వెళ్ళి చెప్పడం, లేకపోతే మీ మీద చెప్పడం అంత అవసరమైతే ఆయనకి లేదు. ఎందుకంటే రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా ఏ విధంగా చేయాలి, లేదా హోంమంత్రిత్వ శాఖని ఎట్లా గట్టిగా ఏ విధంగా మనం ప్రజలకు ఉపయోగపడేలాగా, ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాలనే ఉద్దేశంతో కలిసి ఉంటారు. కానీ వేరేదైతే లేదని నా అభిప్రాయం. ఇప్పుడు ఇంకో విషయం కూడా, ఇంకొక 2 రోజుల్లో మహానాడు అయితే మొదలవబోతుంది. కడప కేంద్రంగా ఏర్పాటు చేయటం ఈ మహానాడు అసలు ఎలా చూడాలంటే, ఎప్పుడు చరిత్రలో లేని విధంగా కడప కేంద్రంగా ఏర్పాటు చేయటం అసలు ఎలా చూడాలంటారు? కడపలో ఈసారి మీరు గమనించారు లేదో, ఎంత వ్యతిరేకత ఉంటే అక్కడ కూడా తెలుగుదేశం పార్టీ విజయఢంకా మోగించిందో తెలుసు. అక్కడున్న ప్రజలకు ఒక సంకేతం ఇవ్వటానికి, ఎలాంటి సంకేతం అంటే మీరు మమ్మల్ని గెలిపించారు, కృతజ్ఞతాభావంగా మిమ్మల్ని అందరినీ కూడా మాతో కలుపుకొని మనమందరం కలిసి ఇంకా అభివృద్ధి దిశగా రాష్ట్రాన్ని తీసుకెళ్ళాలి, మీకు కావాల్సినవన్నీ కూడా మేము చేయడానికి రెడీ, మేము ముందుంటాము, ఈ ప్రభుత్వం ముందుంటుంది అని చెప్పేసి ఎవరైతే అక్కడ ఓటర్లు మాకు అండగా నిలిచారో, తెలుగుదేశం పార్టీ అండగా నిలిచారో ఆ ఓటర్లందరినీ కూడా మేము కలుపుకెళ్ళే దిశగా బాబు గారు ఈ యొక్క అడుగులు వేయటం అనేది నిజంగా హర్షణీయం. ఎందుకంటే ఇది మామూలుగా కూడా కాదు. ఎందుకంటే చాలామంది అనుకుంటుంటారు అక్కడ వెళ్ళి వాళ్ళని ఏదో రెచ్చగొడతారైంది, మీసాలు మెలుస్తారైంది, అక్కడికి వెళ్ళి మేమే ఇక్కడ మీ దాంట్లో వచ్చాం, మేము
అని చెప్పేసి ప్రతిపక్ష నాయకుడు హోదాలో ఉన్న జగన్ గారి దీనికి వెళ్ళి చేస్తున్నారని చెప్పి అనుకుంటారు అయితే, కానీ ఇది మాత్రం కాదు. ఇదైతే ఆ బాబు గారి మైండ్లో అయితే అస్సలు లేనే లేదు. ఎందుకంటే బాబు గారు చాలా సాఫ్ట్గా ముందే చెప్పారు గెలిచినప్పుడు, మేము కూడా వాళ్ళలాగా కక్షలు తీర్చుకునే అవకాశం అయితే లేదని చెప్పారు. కాబట్టి కక్షపూరితంగా అక్కడ అయితే పెట్టలేదండి. కేవలం అక్కడున్న ప్రజల్ని ఆలింగనం చేసుకొని వాళ్ళకి ఏవైతే కావాలో, ఇంకా ఏవైతే ఇవ్వాలో ప్రభుత్వ పరంగా వాళ్ళని మేమున్నామని చెప్పేసి, మీరు మాకున్నారు మేము మీకున్నాము అని చెప్పేసి ఒక మంచి ఒక సంకేతాన్ని ఇవ్వటానికి వెళ్తున్నారని నేను అనుకుంటున్నాను. రాజకీయంగా జగన్ని బలహీనపరచడానికి వెళ్తున్నారు అనుకోవచ్చు అంటారా మరి? అస్సలైతే అదైతే లేదండి. ఎందుకంటే రాజకీయంగా బలహీనం ఆటోమేటిక్గా పడ్డాడు ఆయన. మొన్న ఎలక్షన్లోనే వాళ్ళకి సీట్లు అక్కడే రాలేదు, ప్రజలే చూపించారు ఆల్రెడీ. సో అక్కడే ఆల్రెడీ తెలిసిపోయింది కదా. ఇక వీళ్ళు ప్రత్యేకంగా వెళ్ళి చేయాల్సిందేముంది? బాబుగారు మైండ్ సెట్ అయితే అలా లేదండి. బాబుగారు అయితే ఎవరిని, ఆయన గెలిచిన కొత్తలోనే మీకు తెలియదేముందండి, ఎవరి మీద కూడా ఆయన కక్షపూరితంగా వెళ్ళే ఉద్దేశం మనకు ఉండకూడదు. వాళ్ళలాగా మనం ఎప్పుడు కూడా మనం ప్రేమిస్తూనే వెళ్ళాలి అని చెప్పేసి అనే ధోరణితో చెప్పారు. కాబట్టి ఈరోజు ఈసారి అక్కడ కడపలో పెడతానికి కూడా కారణం ఏంటంటే, అక్కడ ప్రజలు మనకు ఎంతో దగ్గరుండి గెలిపించారు. ఈసారి మా వెంట ఉన్నారు. మా వెంట ఉన్న ప్రజల్ని మనం కూడా మేము మీ వెంట ఉన్నామని ఆలింగనం చేసుకొని వాళ్ళకి ఏవైతే కావాలో, ఇంకా ఏవైతే నీడెడ్ ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళకి సమకూర్చే దిశగా వాళ్ళ అభివృద్ధి ఎట్లా చేయాలి, సీమ అభివృద్ధి కూడా ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి, రాయలసీమ అభివృద్ధి ఎలా చేస్తామో చెప్పడానికి ఒక మహానాడు అనుకోవచ్చు అంటారా? తప్పకుండా అండి. రాయలసీమను అభివృద్ధి చేసే దిశగా అక్కడ పిల్లలకు కూడా వాళ్ళకి ఏమేం కావాలి, వాళ్ళ ఉద్యోగాలు కానీ అవి కానీ వాళ్ళకి ఏవైతే కావాలో, ప్రతి ఇంట్లో కూడా ఒక బిజినెస్ మ్యాన్ ఉండాలని చెప్పేసి మనం వింటూనే ఉన్నాము. బాబుగారి మాటలు కానీ, బాబుగారి అభివృద్ధి దిశగా ఇంకో 3-4 ఏళ్ల తర్వాత చూడండి, అదే ఇప్పుడు ఈ కడపలో పెడుతున్నారు కదా, అదే కడప 3-4 ఏళ్ల తర్వాత చూడండి ఏ రకంగా ఉంటుందో చూడండి. వాళ్ళు వెళ్ళి అక్కడ ఎంత చేయాలి, ఏం చేయాలనే దిశగా వాళ్ళు పయనం చేస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను.